అందరికి గుడ్ మార్నింగ్. అలా నా పనులని చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. పూజ కూడా చాలా త్వరగానే అయిపోయింది. పిల్లలు కూడా త్వరగా లేచి రెడీ అయిపోయారు. ఇంతకి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా, ఇవాళ 2 పనులు పెట్టుకున్నాను. ఒకటి ఫస్ట్ గా అయితే మా యోక్షిత్ వాళ్ళ స్కూల్ పీటీఎం కి వెళ్ళాలి, తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాలి. అందుకే ఇవాళ సాటర్డే మా యోక్షిత్ కి హాలిడే అయినా కానీ వాడిని త్వరగా లేపి రెడీ చేసేసాను. ఇక అందరం రెడీ అయిపోయాక ఇక టిఫిన్ దగ్గరకు వచ్చేసాం. పీటీఎం అంటే యాక్చువల్ గా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మా యోక్షిత్ వాళ్ళ స్కూల్లో ప్రతి మంత్ కండక్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ లో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు, కానీ ఇవాళ ఇద్దరం వెళ్ళాలని చెప్పి రెడీ అయ్యాము. వెళ్ళి స్కూల్ కి లేపేటప్పుడు మా యోక్షిత్ని లేపితే మా యోక్షిత్ కన్నా ఫస్ట్ క్రిష్క లేస్తుంది. అంత యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా యోక్షిత్ వెనకమ్మడే వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పి కిచెన్ లో వచ్చి అడుగుతుంది. ఇవాళ మేమైతే దోశ చేసుకుంటున్నాము. దోశ అయితే చాలా క్విక్ గా త్వరగా అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు దోశ చేసుకున్నా ఫస్ట్ ఇలా ఆనియన్ తో సీజనింగ్ చేసుకుంటాను. అప్పుడు దోశ పాన్ కి అంటుకోకుండా నీట్ గా అయితే వచ్చేస్తుంది. ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఇలా చేసిన తర్వాత ఇంకా ఎన్ని దోశలు వేసుకున్నా మనకి పాన్ కి అయితే అంటుకోదు. సో ఫస్ట్ గా అయితే సీజనింగ్ చేసేసాను. చలి బాగా ఎక్కువగా ఉండడం వల్ల పిండి అయితే ఇక్కడ అంతగా పొంగలేదు. నార్మల్ గా బాగా పొంగేది. ఈ మధ్య కాస్త చలి ఎక్కువ అవడంతో పిండి సరిగ్గా పొంగలేదు. వీళ్ళకి చిట్టి దోశలు కావాలంట, అందుకే వీళ్ళ కోసం చిట్టి దోశలు అయితే వేస్తున్నా. అంటే మా పిల్లలు రెగ్యులర్ గా ఇస్తే అది ఏదో టేస్ట్ లేకుండా బోర్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇచ్చే ఫుడ్ లో అప్పుడప్పుడు ఇలా కాస్త వాళ్ళకి వెరైటీగా ఏదైనా చేస్తే అది వాళ్ళకి నచ్చుతుంది. నార్మల్ దోశ కాకుండా ఇలా చిన్న దోశలు వేసి ఇచ్చి మా చిట్టి దానికైతే ఇచ్చేసాను. ఏం దోశ తింటుంది, చట్నీ అస్సలు తినదు. ఒకవేళ పొరపాటున తినిందనుకో చెంబు వాటర్ ఫినిష్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకా మా యోక్షిత్ కి అయితే నార్మల్ గా పెద్ద దోశ వేస్తున్నా. మా యోక్షిత్ తో నాకు ఎప్పుడు టెన్షన్ లేదు, ఎలా అయినా సరే అడ్జస్ట్ అయిపోతాడు. ఒకవేళ ఏదైనా కావాలి అని చెప్పి అడిగినా కూడా ఒకవేళ అది అఫోర్డబుల్ కాకపోతే చెప్పినా కూడా వింటాడు. అంత మంచోడు. అంటేలే అమ్మలందరికీ కొడుకుల మీదనే కొంచెం ఎక్కువ పోతుందని అనుకుంటున్నారా? అస్సలు కాదు, నాకు ఇద్దరు ఈక్వలే. అంటే మా క్రిష్క అల్లరి చేస్తుంది, మా యోక్షిత్ అల్లరి చేయడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కొంచెం మా యోక్షి మీద ప్రేమ ఉంటుంది తప్ప మిగతా విషయాల్లో ఇద్దరు ఈక్వలే. ఇప్పుడు నా కోసం దోశ వేసుకున్నాను. చట్నీ తింటున్నానా, చట్నీతో దోశ తింటున్నాను అనుకోవద్దు. నాకు ఖచ్చితంగా దోశలో చట్నీ ఎక్కువ కావాలి, అలాగైతే నచ్చిద్ది. ఇప్పుడే ప్లాన్ చేంజ్ అయింది. మేము వెళ్ళేది స్కూల్ పీటీఎం కి కాదు, నేను నార్మల్ గా హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఎందుకు హాస్పిటల్కి వచ్చానంటే, నా వీడియోస్ ని ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది. నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు ఇయర్ ప్రైసింగ్ చేయించుకున్నాను. అయినా ఏమో గానీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం ఇప్పేశాను. హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆర్మీ క్యాంటీన్ లోకి అయితే వెళ్ళాము. ఇప్పుడు క్యాంటీన్ కి వెళ్ళినా సరే లేట్ అయిపోతుంది, అందుకే పక్కనే క్యాంటీన్ లో ఏదో ఒకటి తినేసి ఇంటికి అయితే వెళ్తాము. ఇక్కడికి వచ్చాక మా క్రిష్కాని ఆపడం అయితే నా వల్ల కాదు, చాలా అల్లరి చేస్తుంది. ఏది అడిగినా సరే కొనివ్వాల్సిందే, లేకపోతే కింద పడి దొల్లుతుంది. అలా అయితే కేక్ అడిగి కేక్ వద్దని చెప్పినా కూడా వినలేదు. సో ఇంకా ఒకరికి కొనిచ్చిన తర్వాత ఇద్దరికి అయితే కొనివ్వాలి. కేక్ ని హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి కట్ చేస్తున్నాం. పిల్లలతో బయటకు వస్తే ఇలాగే ఉంటుంది, అన్ని తింటూ ఉంటారు. నచ్చకపోతే మా ముఖాన్ని కొడతారు. మేము అది పడేలేక లాస్ట్ కి నేను మా వారు తిని రావాల్సి వస్తుంది. మళ్ళీ బయట ఫుడ్ అయితే అస్సలు అలో చేయను, కానీ ఇంకా మనకి టైం సరిపోయినప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే. అందుకోసం నేను మా వారైతే ఆలు పరోటా తిన్నాను. ఇంకా నెక్స్ట్ డే నేను క్యాంటీన్ నుంచి ఏమేమి సామాన్లు తీసుకొచ్చానో మీతో షేర్ చేసుకుంటా. ఏం లేకపోయినా ఖచ్చితంగా ఉండాలి తినడానికి. సాస్ ప్యాకెట్ తీసుకున్నా, బిస్కెట్స్, ఇవన్నీ ఇదే తుక్కు తీసుకొచ్చినాము. నూనె బాటిల్ ముందు పెడితే మళ్ళీ బిస్కెట్ ఆయిల్ క్యాన్ అది అక్కడ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ తీసుకురా కట్ చేసుకొని. ఆయిల్ ఆయిల్ తీసుకొచ్చినావు, క్యాన్ తీసుకొచ్చినావు, మళ్ళీ తీసుకొచ్చినావు. ప్యాకెట్ సఫోలా 5 లీటర్స్ క్యాన్. ఇది కరెక్ట్ 2 months అలా రావాలి ఖచ్చితంగా. 3 months 3 months రావాలంట. ఇది చూద్దాం ఎన్ని మంత్స్ వస్తుందో. కిసాన్ జా మా పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు త్వరగా నాకు ఎప్పుడైనా లేట్ అయినప్పుడు బ్రెడ్ మీద పూసేసి మళ్ళీ పంపిస్తాను. నెక్స్ట్ మ్యాగీ. నెక్స్ట్ ఒక సాల్ట్ ప్యాకెట్ తెచ్చాను. యాక్చువల్గా పింక్ సాల్ట్ వాడుతున్నా, ఏదైనా కలగడం కోసము. నెక్స్ట్ మంత్ నుంచి నాన్ వెజ్ స్టార్ట్ అయితే కాబట్టి అన్ని మాంసం కడగాలి కదా, అందుకని తీసుకొచ్చిన. 257. క్యాంటీన్ రేట్ చెప్పచ్చా బయట? చెప్పకూడదా? చెప్పచ్చు. ఏమైతే మాకు 37 రూపీస్ పడింది. 4 తీసుకున్నా. రెండు స్నాక్స్ ప్యాకెట్
ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళినా కూడా పనికొచ్చే వస్తువుల కన్నా పనికిరాని స్టఫ్ ఎక్కువ తెచ్చుకుంటాను. ఇందులో నాకు కరెక్ట్గా పనికొచ్చేది ఒక 5 నుంచి 6 ఐటమ్సే. మిగతావన్నీ ఫుడ్డే ఉన్నాయి. స్నాక్స్, బిస్కెట్స్ ఇవన్నీ స్టఫే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మాకు 1 మంత్కి ఏం కాదు, మళ్ళీ 2-3 టైమ్స్ అటు వెళ్తూ ఉంటాము. ఇది కాకుండా మళ్ళీ డీమార్ట్లో కూడా షాపింగ్ చేస్తాము. మోస్ట్లీ డీమార్ట్లో అన్ని కిరాణా ఐటమ్స్ తీసుకుంటాము, అంటే ఏదైనా పప్పులు, పిండిలు అవన్నీ. మొత్తానికి ఇది నా డే వ్లాగ్. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.